My precious children of God, I greet each one of you in the precious name of our Lord and Savior Jesus Christ. నా ప్రశస్తమైనటువంటి దేవుని బిడ్డలారా, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీకందరికీ శుభములు. Today we have taken the promise verse Matthew 5:30. మత్తయి సువార్త 5వ అధ్యాయం 13వ వచనం నుండి నేటి వాగ్దానము తీసుకొనబడినది. That verse says, "You are the salt of the earth." మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు అని ఈ వాక్యం సెలవిస్తుంది. Yes, my precious friends, you are the salt of the earth. అవును నా ప్రియ స్నేహితులారా, మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు. All of us knew very well that salt is very, very important. ఉప్పు ఎంతో ప్రాముఖ్యమని మనందరికీ కూడా చాలా బాగా తెలుసు కదా. If we don't put enough salt in the food we prepare, the people will be all the time they will be finding fault with us. మనం చేసిన వంటకాలలో ఉప్పును సరిగ్గా వేయకపోతే తినేవారందరూ కూడా సరిగ్గా లేదు అంటారు. Something is missing. This is not at all good, they will say. ఇది అస్సలు బాగాలేదు, ఏదో కొదువగా ఉన్నది అని అందరూ So అంటారు. salt is very, very important. అందుకే ఉప్పు ఎంతో ప్రాముఖ్యమైనది. In the same way, if we read Mark chapter 9 verse 50, it says, "Have salt in yourselves and have peace with one another." మార్కు 9:50 ప్రకారం మీలో మీరు ఉప్పు సారము గలవారయుండి ఒకరితో ఒకరు సమాధానముగా ఉండుడి. According to the word of God, our lives should have salt, enough salt. దేవుని వాక్యానుసారంగా మన జీవితంలో మనకు కావలసినంత ఉప్పు మనం కలిగి ఉండాలి. That means it should be a blessing to people. అనగా మన చుట్టూ ఉన్న వారికి దీవెనకరంగా మనం ఉండాలి. Whatever we speak, whatever we do, it should be like adding salt in the food. మనం మాట్లాడే ప్రతి మాట, మనం చేసే ప్రతి పని కూడా ఉప్పు సారము కలిగినట్టుగా ఉండాలి. If you read Genesis chapter 49 verse 22, Joseph was like that. ఆదికాండము 49వ అధ్యాయం 22వ వచనంలో యోసేపు ఆ విధంగా ఉన్నాడు. His life was a fruitful wine tree, అతని జీవితము ఫలించడి ద్రాక్షవల్లి వలె ఉండెను, filled with salt. ఉప్పు సారముతో నిండి ఉన్నట్టుగా. In the same way, you and me, we should have the salt in our lives. అదే విధంగా మీరు నేను మన జీవితంలో ఉప్పు సారాన్ని మనం కలిగి ఉండాలి. What we have to do to give salt in the food or in our lives? మన ఆహారంలో లేక జీవితంలో ఉప్పును కలిగి ఉండాలి అంటే మనం ఏం చేయాలి? Read John 15 verses 7 and 8. యోహాను సువార్త 15వ అధ్యాయము 7-8 వచనాలను చదువుదాము. We should abide in the Lord. మనము ప్రభువునందు నిలిచి ఉండాలి. God says, "If you abide in me, my Father will be glorified, that you bear much fruit and you will be my disciples." మీరు బహుగా ఫలించుట వలన నా తండ్రి మహిమపరచబడును, ఇందువలన మీరు నా శిష్యులగుదురు అని ప్రభు సెలవిస్తున్నాడు. My friend, check up your life. ప్రియ స్నేహితులారా, జీవితాన్ని Are పరీక్షించుకోండి. you a fruit yielding tree? మీరు ఫలించడి వృక్షము వలె ఉన్నారా? Do you have salt in your deed or whatever you do, anything? మీ కార్యాలలో ఉప్పు సారము కలిగినట్టుగా ఉన్నాయా? And the Lord will be all the time blessing you and you'll shine for His glory. అలా ఉన్నట్టయితే ప్రభు మిమ్మల్ని ఎల్లప్పుడూ దీవిస్తూ మీరు ప్రభు మహిమార్థమై ప్రకాశిస్తారు. Ask the Lord to fill you with His presence. ఆయన సన్నిధితో నింపమని ప్రభువును వేడుకొనండి. He will guide you. ఆయన మిమ్మల్ని He will నడిపిస్తారు. make you the enough salt to produce in your own life. మీరే ఉప్పు సారాన్ని పొందుకునేటట్టుగా ప్రభు సహాయపడతాడు. Now let us pray that God should bless our lives like that. మన జీవితాలను అట్టి విధంగా ప్రభు దీవించాలని ప్రార్థన చేద్దాము. Come, let us pray. రండి ప్రార్థిద్దాము. Father God, thank you, Lord, for the wonderful presence. ప్రభువా, నీ అద్భుతమైన సన్నిధానానికై వందనాలు తండ్రి. Wherever 2 or 3 are gathered in my name, there am I in the midst. That's what your promise. ఎక్కడైతే నా నామంలో 2-3 చేరి ఉంటారో నేను అక్కడ ఉంటాను అని మీరు వాగ్దానము చేశారు కదా. Even now you are here, oh Father. ఇప్పుడు కూడా మా మధ్యలో మీరున్నారు తండ్రి. See the hearts of all your people. నీ బిడ్డలందరి హృదయాలను చూడండి. How many are having salt in their lives, Father? వారి జీవితాల్లో ఎంతమంది ఉప్పును కలిగి If they ఉన్నారు don't have salt in their lives, Lord, if they cry unto thee, Lord, bless them right now.
ఒకవేళ వారు ఉప్పు సారాన్ని కలిగి ఉండనట్లయితే వారు మొరపెడుతూ ఉండగా ఇప్పుడే దీవించండి. Let them have enough salt in their lives, Father. వారి జీవితాల్లో సరిపడిన ఉప్పు సారాన్ని కలిగి ఉందురుగాక. Let them be a blessing to your holy name. వారు దీవెనకరంగా ఉందురుగాక. Supply all the needs of thy children. నీ పిల్లల అవసరతలన్నీ తీర్చండి. In Jesus' name we pray. యేసు నామములో ప్రార్థిస్తున్నాం. Amen. ఆమేన్. మిస్ చేయకండి. इस मौके को मिस ना करें. தவற விடாதீர்கள். இது நஷ்டப்படுத்தരുത്. కలెదుకొల్లబేడి. అవును, ఇది మీరు 2025వ సంవత్సరంలో తప్పక పాల్గొనవలసిన మహాసమావేశం. Your sorrow will turn into joy. బెతెస్దా ఆశీర్వాద కూటము ఆదివారం జూలై 13 మధ్యాహ్నం 2 గంటలకు. Who is not able to walk, rise up and walk in Jesus' name. వీల్ చైర్ లో వచ్చిన ఈ సహోదరుడు ప్రార్థనా సమయంలో ప్రభు ద్వారా ముట్టబడిన ఇప్పుడు వీల్ చైర్ లేకుండా నడుస్తున్నాడు. బాగా ఫ్రీగా నడుస్తున్నాడు చూడండి యేసు నామములో. We welcome you all on July 13th. జూలై 13వ తేదీన మీ అందరికీ స్వాగతం తెలియచేయుచున్నాము. July 13th is a special day for me. జూలై 13 నాకు చాలా ప్రత్యేకమైన దినమైనది. That day the Lord anointed me with the Holy Spirit. I know God is going to fill you too. ఆ యొక్క రోజున ప్రభు నన్ను పరిశుద్ధాత్మ చేత అభిషేకించి ఉన్నారు. ఆయన మిమ్మును కూడా నింపనయ్యున్నారు. It is going to be a great day. అది చాలా గొప్ప రోజుగా ఉండబోతోంది. There will be deliverance. విడుదల ఉండబోవచ్చు ఉన్నది. By the Spirit of the Lord there is deliverance. దేవుని యొక్క ఆత్మ ఎక్కడ ఉంటారో అక్కడ విడుదల ఉంటోంది. Come and be blessed. రండి, ఆశీర్వదించబడండి. We'll wait to pray with you. మీతో కలిసి ప్రార్థించడం కొరకై వేచి ఉంటాము. Come రండి, with all your friends and family. మీ స్నేహితులందరితోనూ కుటుంబ సభ్యులందరితో కూడా కలిసి రండి. బెతెస్దా ఆశీర్వాద కూటము ఆదివారం జూలై 13 మధ్యాహ్నం 2 గంటలకు. స్థలము డాక్టర్ డిజిఎస్ దినకరన్ సెంటర్, కారుణ్య నగర్, కోయంబత్తూర్. గమనిక, కోయంబత్తూర్ రైల్వే స్టేషన్ మరియు గాంధీపురం బస్ స్టేషన్ నుండి బెతెస్దా ప్రార్థనా కేంద్రం వరకు ప్రత్యేక రవాణా సౌకర్యాలు ఏర్పాటు చేయబడతాయి. ఇతర జిల్లాలు లేదా రాష్ట్రాల నుండి వచ్చే వారికి బస చేయుటకు వసతి గృహం మరియు ప్రయాణ వసతులు సహాయం కొరకు దయచేసి సంప్రదించండి. మా యొక్క ఫోన్ నంబర్ 9487846601. మీ కుటుంబంతో కలిసి రండి.